ఇంగ్లాండ్తో 5 టెస్టు సిరీస్లో భారత్ 3-1 ఆధిక్యంతో దూసుకుపోతుంది. చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. టీమిండియా అద్భుత పోరాటంతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. గాయం కారణంగా గత 3 టెస్టుకు దూరంగా ఉన్న భారత్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ చివరి మ్యాచ్కైనా అందుబాటులోకి వస్తాడని ఆశించినా అలా జరగలేదు. గాయం నుంచి కోలుకోలేదని, ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. దీంతో చికిత్స కోసం అతడు లండన్ వెళ్తున్నట్లు సమాచారం. ఇంగ్లీష్ జట్టుతో సిరీస్ కోసం ప్రకటించిన చివరి 3 టెస్టుల స్క్వాడ్లో కేఎల్ రాహుల్ పేరుంది. కానీ ఫిట్నెస్ను నిరూపించుకుంటేనే తుది జట్టులో అవకాశం ఇస్తామని మేనేజ్మెంట్ ముందే కండిషన్ పెట్టింది. ఇప్పుడు సిరీస్ ఎలాగూ గెలిచాం కాబట్టి ఆటగాళ్ల గాయాల విషయంలో ఇలాంటి రిస్క్ తీసుకునేందుకు పీసీసీఐ సిద్ధంగా లేదు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ముగిసిన 10 రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆ మెగా లీగ్ తర్వాత టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇప్పటికే షమి లండన్లోనే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో షమి ఐపీఎల్కు అందుబాటులో ఉండటం లేదు. మరి కేఎల్ రాహుల్ ఫిట్నెస్ పరిస్థితి కూడా కొద్ది రోజుల్లోనే వెల్లడి కానుంది. మెగా లీగ్లో పాల్గొనడంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా 4వ టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా చివరి మ్యాచ్లో ఆడనున్నారు. ధర్మశాల పేసర్లకు స్వర్గధామం. ఈ క్రమంలో బుమ్రాతో పాటు మరో 2 ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇవ్వచ్చు. అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన ఆకాష్ దీప్, సిరాజ్ ఆడటం ఖాయమే. 2 స్పిన్నర్లు అశ్విన్, జడేజాకే తుది జట్టులో అవకాశం ఉంటుంది. 3వ స్పిన్నర్ను తీసుకునే ఛాన్సులు తక్కువ.